హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం బాటనీ టెక్స్ట్ బుక్లో 2వ యూనిట్ సూక్ష్మజీవ శాస్త్రం పార్ట్ 5 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. వైరస్ల నిర్మాణం. వైరస్ల యొక్క పరిమాణం టీఎంవీలో వలె 300 నానోమీటర్లు మొదలుకొని పార్వో వైరస్లో వలె 20 ఎన్ఎంల వరకు ఉంటుంది. వైరస్ల యొక్క పరిమాణం టీఎంవీలో వలె 300 నానోమీటర్లు మొదలుకొని పార్వో వైరస్లో వలె 20 ఎన్ఎం వరకు ఉంటుంది. అంటే మ్యాక్సిమం 300 నానోమీటర్లు టీఎంవీలో చూడొచ్చు. టొబాకో మొజాయిక్ వైరస్లో చూడొచ్చు మనం 300 నానోమీటర్లు మ్యాక్సిమం సైజుని వైరస్ల యొక్క పరిమాణాన్ని. అదే పార్వో వైరస్లో 20 ఎన్ఎం ఉంటుంది. ఈ విస్తృతిలో గరిష్ట పరిమాణం వద్ద వైరస్లు రమారమి అతి చిన్న బ్యాక్టీరియం కణాలైన మైకోప్లాజ్మాల పరిమాణంలో కనిష్ట పరిమాణం వద్ద రైబోజోమ్కు సమానమైన వ్యాసాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ వైరస్లు విస్తృతిలో గరిష్ట పరిమాణం వద్ద వైరస్ల యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత అంటే మనకి అతి చిన్న బ్యాక్టీరియం కణాలైన మైకోప్లాజ్మాల పరిమాణంలో ఈ వైరస్లు అనేవి మ్యాక్సిమం ఉంటాయి, గరిష్ట పరిమాణంలో ఉంటాయి. కనిష్ట పరిమాణం ఎంత ఉంటాయి? రైబోజోమ్కి సమానమైన వ్యాసాన్ని కలిగి ఉంటాయి. వైరస్లను అనేక విభిన్న రకాలైన స్వరూపాలుగా విభజించవచ్చు. అనేక రకాలైన విభిన్న రకాలైన స్వరూపాలుగా ఉన్నాయి. మనకి చూసినట్లయితే వైరస్లు అనేక రకాలైన విభిన్న స్వరూపాలుగా ఉన్న వైరస్లుగా ఉన్నాయి. సర్పిల వైరస్లు పొడవైన దండాలలాగుండి దృఢమైన లేదా నమ్యంగా ర్యాబీస్ వైరస్, పొగాకు మొజాయిక్ వైరస్ల లాగా ఉంటాయి. అనేక జంతువృక్ష బ్యాక్టీరియంల వైరస్లు బహుభుజాకృతిలో బహుతలాలలో ఉంటాయి. హెర్పిస్ సింప్లెక్స్, పోలియో వైరస్లు ఈ రూపంలో ఉంటాయి. కొన్ని వైరస్లలో క్యాప్సిడ్ ఒక ఆచ్ఛాదన చేత ఆవరించబడి ఉంటుంది. ఈ ఆచ్ఛాదిత వైరస్లు ఇంచుమించు గోళాకారంలో ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఒక ఆచ్ఛాదిత వైరస్. బ్యాక్టీరియంలను ఆశించే వైరస్లను బ్యాక్టీరియోఫాజులు అంటారు. సంక్లిష్ట నిర్మాణాలను కలిగి ఉంటాయి ఈ బ్యాక్టీరియోఫాజులు. వీటిని సంక్లిష్ట వైరస్లు అంటారు. ఇవి తలభాగంలో బహుభుజ సౌష్ఠవం, తోక తొడుగులో సర్పిలాకార సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఫస్ట్ నుంచి చూసినట్లయితే సర్పిల వైరస్లు ఎలా ఉంటాయి? పొడవైన దండాల వలె ఉండి దృఢంగా లేదా నమ్యంగా ర్యాబీస్ వైరస్, పొగాకు మొజాయిక్ వైరస్ల లాగా ఉంటాయి. అనేక జంతువృక్ష బ్యాక్టీరియంలు వైరస్లు బహుభుజాకృతిలో బహుతలాలలో ఉంటాయి. హెర్పిస్ సింప్లెక్స్, పోలియో వైరస్లు ఈ బహుభుజాకృతి వైరస్లకు ఉదాహరణలు. కొన్ని వైరస్లలో క్యాప్సిడ్ ఒక ఆచ్ఛాదన చేత ఆవరించబడి ఉంటుంది. ఈ ఆచ్ఛాదిత వైరస్లు ఇంచుమించు గోళాకారంలో ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఒక ఆచ్ఛాదిత వైరస్. బ్యాక్టీరియంలను నాశించే వైరస్లను బ్యాక్టీరియోఫాజులు అంటారు. సంక్లిష్ట నిర్మాణాలను కలిగి ఉంటాయి ఈ బ్యాక్టీరియోఫాజులు. వీటిని సంక్లిష్ట వైరస్లు అంటారు. ఇవి తలభాగంలో బహుభుజ సౌష్ఠవం, తోక తొడుగులో సర్పిలాకార సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఈ బ్యాక్టీరియోఫాజులు ఎలా ఉంటాయి? తలభాగంలో బహుభుజ సౌష్ఠవం, తోక తొడుగులో సర్పిలాకార సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. మీజిల్స్ వైరస్ వంటి కొన్ని వైరస్లు మనం ఇక్కడ పటంలో చూడొచ్చు. ఇది ర్యాబీస్ వైరస్, ఇదేమో బ్యాక్టీరియోఫాజ్. ఇది తోక తొడుగులో సర్పిలాకార సౌష్ఠవాన్ని కలిగి ఉంది. ఇది తలభాగంలోనేమో బహుభుజ సౌష్ఠవాన్ని కలిగి ఉంది. ఇది బ్యాక్టీరియోఫాజ్. ఇదేమో ర్యాబీస్ వైరస్. ఇదేమో ఇన్ఫ్లుయెంజా ఆచ్ఛాదిత వైరస్. ఇది ఇన్ఫ్లుయెంజా అనుకున్నాం కదా, ఇన్ఫ్లుయెంజా వైరస్. మీజిల్స్ వైరస్ వంటి కొన్ని వైరస్లలో తొడుగు గ్లైకోప్రోటీన్తో నిర్మితమైన కూచిమొన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మీజిల్స్ వైరస్ వంటి కొన్ని వైరస్లలో తొడుగు గ్లైకోప్రోటీన్తో నిర్మితమైన కూచిమొన స్పైక్స్ లాంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది. ఈ పోచలను సుగ్రాహిక అతిదేయ కణాలపై గల గ్రాహ్య స్థలాలతో లగ్నం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ పోచలను సుగ్రాహిక అతిదేయ కణాలపై గల గ్రాహ్య స్థలాలతో లగ్నం చెందడానికి ఉపయోగపడతాయి. అన్ని వైరస్లు 2 ప్రాథమిక అంశాలని కలిగి ఉంటాయి. జీనోమ్ని ఏర్పరిచే కేంద్రంగా ఉన్న ఒక కేంద్రకామ్లం కోర్ ఉంటుందన్నమాట. అన్ని వైరస్లకి 2 ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఏ వైరస్ చూసుకున్నా ఏంటి? ఫస్ట్ది జీనోమ్. జీనోమ్ని ఏర్పరిచే కేంద్రంగా ఉన్న కేంద్రకామ్లం కోర్ ఉంటుంది. దానిని ఆవరించి క్యాప్సిడ్ అనబడే ప్రోటీన్ తొడుగు ఉంటుంది. అన్ని వైరస్ల్లోనూ 2 ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? జెంటిక్. జీన్ ఏర్పరిచే ఒక కేంద్రకామ్లం ఉంటుంది. కేంద్రకామ్లం అంటే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అదే అనుకుంటాం కదా, అదే.
నెక్స్ట్ క్యాప్సిడ్ అనబడే ప్రోటీన్ తొడుగు ఉంటుంది, కేంద్రకామ్లాన్ని ఆవరించి క్యాప్సిడ్ అనేది ఉంటుంది. క్యాప్సిడ్ వైరస్కు ఆకారాన్ని ఇస్తుంది. ఈ క్యాప్సిడ్ వల్లనే వైరస్కి ఆకారాన్ని ఇస్తుంది. మనం ఇది ఇక్కడ టీఎంవిని కనుక చూసుకున్నట్లయితే కేంద్రకామ్లం ఇదేమో ప్రోటీన్లు, ప్రోటీన్ తొడుగు అనుకున్నాం కదా, ఇవి క్యాప్సోమియర్లు అనమాట. క్యాప్సిడ్ ఉంటాయి, క్యాప్సోమియర్లు ఇవి. ఇదేమో కేంద్రకామ్లం. ప్రతి వైరస్కి ఉంటాయి అన్నమాట ఇలా కేంద్రకామ్లము ప్రోటీను ఉంటుంది. ఈ క్యాప్సిడ్ వైరస్కి ఆకారాన్ని ఇస్తుంది. క్యాప్సిడ్ అనేది జీనోమ్కి రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది, జీన్ని రక్షిస్తూ ఉంటుంది అన్నమాట క్యాప్సిడ్. ఇది ప్రోటీన్ ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రోటీను చిన్న భాగాలుగా ఉపప్రమాణాలుగా నిర్మితమై ఉంటుంది. వీటినే క్యాప్సోమియర్లు అంటారు. ప్రతి వైరస్కి దాని క్యాప్సోమియర్ల సంఖ్య గుర్తింపు లక్షణంగా ఉంటుంది. ప్రతి వైరస్కి చూసుకున్నట్లయితే దాని క్యాప్సోమియర్ల సంఖ్య ప్రతి వైరస్కి గుర్తింపు సంఖ్యగా ఉంటుంది. ప్రతి వైరస్కి క్యాప్సోమియర్ల సంఖ్య గుర్తింపు సంఖ్యగా ఉంటుంది. నెక్స్ట్ వైరస్ జన్యు సమాచారాన్ని రెండు పోగులు. వైరస్ జన్యు సమాచారాన్ని ఎలా ఉంటాయి? రెండు పోగుల డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ అంటే రెండు పోచలు ఉన్న డిఎన్ఏ లేదా ఒక పోగు డిఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లాగా కానీ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ రూపంలో కలిగి ఉంటుంది. సాధారణంగా మొక్కలను ఆశించే వైరస్లు డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏను, జంతువులను ఆశించే వైరస్లు సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏను కలిగి ఉంటాయి. మొక్కల్ని ఆశించే వైరస్ల్లో ఉండే కేంద్రకామ్లం ఎలా ఉంటుంది? డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. మొక్కల్ని ఆశించే వైరస్లలో డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, జంతువులను ఆశించే వైరస్ల్లో సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది, కలిగి ఉంటాయి. బ్యాక్టీరియోఫాజులు సాధారణంగా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరస్లు. బ్యాక్టీరియోఫాజులు సాధారణంగా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరస్లు ఇవి. వైరల్ కేంద్రకామ్లపు అణువులు వలయాకారంగా కానీ లేదా దీర్ఘాకారంగా కానీ ఉంటాయి. వైరస్ యొక్క కేంద్రకామ్ల అణువులు వలయాకారంగా కానీ లేదా దీర్ఘాకారంలో కానీ ఉంటాయి. అనేక వైరస్లు ఒకే కేంద్రకామ్ల అణువును కలిగి ఉంటాయి. అనేక వైరస్లు ఒకే కేంద్రకామ్లపు అణువును కలిగి ఉంటాయి, కానీ కొన్ని ఒకటి కంటే ఎక్కువ హెచ్ఐవి జీనోమిక్ నకళ్లను సూచించే రెండు సారూప్యత గల ఆర్ఎన్ఏ అణువులను కలిగి ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనం అనేక వైరస్లు ఒకే కేంద్రకామ్లపు అణువును కలిగి ఉంటాయి, కానీ కొన్ని ఒకటి కంటే ఎక్కువ హెచ్ఐవి జీనోమిక్ నకళ్లను సూచించే రెండు సారూప్యత గల ఆర్ఎన్ఏ అణువుల్ని కలిగి ఉంటాయి అన్నమాట. అనేక వైరస్లు ఒకే కేంద్రకామ్లపు అణువును కలిగి ఉంటాయి. అంటే ఉంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అయినా లేదా సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అయినా అలా ఉంటాయి, కానీ ఇక్కడ కొన్ని ఒకటి కంటే ఎక్కువ అంటే హెచ్ఐవి జీనోమిక్ నకళ్లను సూచించే రెండు సారూప్యత కలిగిన ఆర్ఎన్ఏ అణువుల్ని కలిగి ఉంటాయి. హెచ్ఐవి లాంటివి జీనోమిక్ నకళ్లను అంటే కాపీస్ కలిగి ఉంటుంది అనమాట, జెనెటిక్ కాపీస్ని కలిగి ఉంటాయి. హెచ్ఐవి లాంటి రెండు సారూప్యత కలిగిన ఆర్ఎన్ఏ అణువుల్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? టీఎంవి T4 ఫాజ్ అనే రెండు వైరస్ల వివరణాత్మక నిర్మాణాన్ని ఇప్పుడు చూద్దాం. పొగాకు మొజాయిక్ వైరస్ సుమారు 300 nm పొడవు, 18 nm వ్యాసంతో 39 × 10⁶ డాల్టన్ల అనుభారంతో ఉంటుంది. పొగాకు మొజాయిక్ వైరస్ సుమారు 300 nm పొడవు, 18 nm వ్యాసం, 39 × 10⁶ డాల్టన్ల అనుభారంతో 39 × 10⁶ డాల్టన్ల అనుభారంతో ఉంటుంది. క్యాప్సిడ్ ఒకే పరిమాణంతో ఉండే 2130 ప్రోటీన్ ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. మనం ఇందాక ఒకటి అనుకున్నాం, ప్రతి వైరస్కి ప్రోటీన్ ఉపప్రమాణాల సంఖ్య ఒక కొలమానంగా ఉంటుంది, గుర్తింపు లక్షణంగా ఉంటుంది అనుకున్నాం. అంటే ఇక్కడ పొగాకు 2130 ప్రోటీన్ ఉపప్రమాణాలు ఉన్నాయంటే అది పొగాకు టీఎంవిగా, పొగాకు మొజాయిక్ వైరస్గా మనం గుర్తించాలన్నమాట. గుర్తింపు సంఖ్యగా ఉంటుంది ప్రోటీన్ ఉపప్రమాణాల సంఖ్య. వీటిని ఏమంటున్నాం? క్యాప్సోమియర్లు అంటున్నాం. ఈ క్యాప్సోమియర్లు మధ్యలో 4 nm 40 యాంగ్స్ట్రామ్తో బోలుగా ఉండే ప్రదేశాన్ని చుట్టి సర్పిలాకారంలో అమరి ఉంటాయి. ప్రతి ప్రోటీన్ ఉపప్రమాణము 158 అమైనో ఆమ్లాలను కలిగి ఒక పాలీపెప్టైడ్ గొలుసుతో నిర్మితమై ఉంటుంది. ప్రోటీన్ క్యాప్సిడ్ లోపల 6500 న్యూక్లియోటైడ్లను కలిగి ఉండి ఒకే పోగు గల సర్పిలాకారంలో చుట్టుకొని ఉన్న ఆర్ఎన్ఏ అణువు ఉంటుంది. పొగాకు మొజాయిక్ వైరస్ కనుక చూసుకున్నట్లయితే 300 nm పొడవు, 18 nm వ్యాసంతో
39 × 10⁻⁶ డాల్టన్ల అణుభారంతో ఉంటుంది. క్యాప్సిడ్ ఒకే పరిమాణంతో ఉండే 2130 ప్రోటీన్ ఉప ప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. వీటిని క్యాప్సోమియర్లు అంటారు. ఈ క్యాప్సోమియర్ల మధ్యలో 400 nm 40 యాంగ్స్ట్రామ్తో బోలుగా ఉండే ప్రదేశాన్ని చుట్టి 4 nm 40 యాంగ్స్ట్రామ్తో బోలుగా ఉండే ప్రదేశాన్ని చుట్టి సర్పిల క్రమంలో అమరి ఉంటాయి. ప్రతి ప్రోటీన్ ఉప ప్రమాణము 158 అమైనో ఆమ్లాలను కలిగి ఒకే ఒక పాలీపెప్టైడ్ గొలుసుతో నిర్మితమై ఉంటుంది. ప్రోటీన్ క్యాప్సిడ్ లోపల 6500 న్యూక్లియోటైడ్లను కలిగి ఉండి ఒకే పోగు గల సర్పిలాకారంలో చుట్టుకొని ఉన్న ఆర్ఎన్ఏ అణువు ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇదే పొగాకు మొజాయిక్ వైరస్. ఈ పొగాకు మొజాయిక్ వైరస్ సుమారు 300 nm పొడవు ఉంటుంది. 300 nm పొడవు ఉంటుంది. 300 nm పొడవు. పద్దెనిమిది nm వ్యాసం ఉంటుంది. 18 nm వ్యాసం. 18 nm వ్యాసం. 18 nm వ్యాసం ఉంటుంది. నెక్స్ట్ 18 nm వ్యాసం ఉంటుంది. తర్వాత దీని యొక్క అణుభారం ఎంత? 39 × 10⁻⁶ డాల్టన్స్. 39 × 10⁻⁶ డాల్టన్స్ అణుభారం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ ఉంటాయి, 2130 ప్రోటీన్ ఉప ప్రమాణాలు ఉంటాయి. ఇవే కదా 2130 ప్రోటీన్ ఉప ప్రమాణాలు ఉంటాయి. వీటిని ఏమంటున్నాం మనం? క్యాప్సోమియర్లు అంటున్నాం. ఈ క్యాప్సోమియర్ల మధ్యలో 4 nmతో బోలుగా ఉండే ప్రదేశాన్ని చుట్టి సర్పిలాకారంలో అమరి ఉంటాయి. 4 nm 40 యాంగ్స్ట్రామ్తో బోలుగా ఉండే ప్రదేశాన్ని చుట్టి సర్పిలాకారంలో అమరి ఉంటాయి. ప్రతి ప్రోటీన్ ఉప ప్రమాణము అంటే దీనిలో ఎన్ని ఉంటాయి? 158 అమైనో ఆమ్లాలు ఉంటాయి. 158 అమైనో ఆమ్లాలు ఉంటాయి. వీటిలో ఒక దాంట్లో 158 అమైనో ఆమ్లాలు కలిగి ఒక పాలీపెప్టైడ్ గొలుసుతో నిర్మితమై ఉంటుంది. దీనిలో 158 అమైనో ఆమ్లాలను కలిగి ఒక పాలీపెప్టైడ్ గొలుసుతో నిర్మితమై ఉంటుంది. ప్రోటీన్ క్యాప్సిడ్ లోపల మళ్ళీ ఎంత ఉంటుంది? 6500 న్యూక్లియోటైడ్లను కలిగి ఉండి ఒకే పోగు గల సర్పిలాకారంలో చుట్టుకొని ఉన్న ఆర్ఎన్ఏ ఉంటుంది. ఆర్ఎన్ఏ అనేది ఎన్ని న్యూక్లియోటైడ్లతో ఉంటుంది? 6500 న్యూక్లియోటైడ్లను కలిగి ఉండి ఒకే పోగు గల సర్పిలాకారంలో చుట్టుకొని ఉన్న ఆర్ఎన్ఏ అణువు ఉంటుంది. మరొకసారి చూద్దాం. పొగాకు మొజాయిక్ వైరస్ సుమారు 300 nm పొడవు, 18 nm వ్యాసం, 39 × 10⁻⁶ డాల్టన్ల అణుభారం. క్యాప్సిడ్ ఒకే పరిమాణంలో ఉండే 2130 ప్రోటీన్ ఉప ప్రమాణాలు ఉంటాయి. వీటిని ఏమంటాం? క్యాప్సోమియర్లు అంటాము. ఈ క్యాప్సోమియర్లలో 4 nm 40 యాంగ్స్ట్రామ్తో బోలుగా ఉండే ప్రదేశాన్ని చుట్టి సర్పిల క్రమంలో అమరి ఉంటాయి. ప్రతి ప్రోటీన్ ఉప ప్రమాణంలో 158 అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న ఒకే ఒక పాలీపెప్టైడ్ గొలుసుతో నిర్మితమై ఉంటుంది. ప్రోటీన్ క్యాప్సిడ్ లోపల 6500 న్యూక్లియోటైడ్లను కలిగి ఒకే పోగు గల సర్పిలాకారంలో చుట్టుకొని ఉన్న ఆర్ఎన్ఏ అణువు ఉంటుంది. నెక్స్ట్ మనం బ్యాక్టీరియోఫాజ్. T4 లాంటి ఒక బ్యాక్టీరియోఫాజ్ దేహము తల తోక భాగాలుగా విభేదనం చెంది కాలర్తో కలపబడి ఉంటుంది. ఇది బ్యాక్టీరియోఫాజ్ అనమాట. ఇక్కడ ఎలా ఉంటుంది? T4 లాంటి ఒక బ్యాక్టీరియోఫాజ్ దేహము ఇక్కడ చూసినట్లయితే తల, డిఎన్ఏని కలిగి ఉన్న తల, అదేవిధంగా తోక భాగాలకి విభేదన చెంది ఉంటుంది. రెండింటిని కలుపుతూ కాలర్ అనే భాగం ఉంటుంది అనమాట. కాలర్తో కలపబడి ఉంటుంది. ఇక్కడ ఉంటుంది కాలర్తో కలపబడి ఉంటుంది. తోక భాగంలో ఒక తోక తొడుగు ఉంటుంది. ఒక ఆధార ఫలకం ఉంటుంది. ఇది ఆధార ఫలకం ఉంటుంది. పిన్నులు మరియు తోకపోచలతో ఏర్పడి ఉండి వైరస్ అతిదేయి కణానికి అంటిపెట్టుకోవడానికి సహాయపడతాయి. ఈ పిన్నులు, ఈ తోకపోచలు అనేవి వైరస్ ఆతిథేయ కణానికి అంటిపెట్టుకోవడానికి సహాయపడతాయి. వైరల్ డిఎన్ఏను ఆతిథేయ కణంలోకి ప్రవేశపెట్టడానికి తోక తొడుగు తోడ్పడుతుంది. వైరల్ యొక్క డిఎన్ఏను ఆతిథేయ కణంలోకి పెట్టడానికి ఈ తోక తొడుగు అనేది తోడ్పడుతుంది. ఒకసారి మ్యాటర్ చూద్దాం. T4 లాంటి ఒక బ్యాక్టీరియోఫాజ్ యొక్క దేహము తల తోక భాగాలుగా విభేదనం చెంది కాలర్తో కలపబడి ఉంటుంది. తోక భాగంలో ఒక తోక తొడుగు ఉంటుంది.
ఒక ఆధార ఫలకం పిన్నులు మరియు తోక పోచలతో ఏర్పడి వైరస్ ఆతిథేయ కణానికి అంటిపెట్టుకోవడంలో సహాయపడతాయి. ఇవన్నీ తోక భాగంలో ఒక తోక తొడుగు, ఒక ఆధార ఫలకము, పిన్నులు మరియు తోకబోచలతో ఏర్పడిన వైరస్ ఆతిథేయ కణానికి అంటిపెట్టుకోవడంలో సహాయపడతాయి. వైరల్ డిఎన్ఏను ఆతిథేయ కణంలోనికి ప్రవేశపెట్టడానికి తోక తొడుగు తోడ్పడుతుంది. వైరల్ డిఎన్ఏను ఆతిథేయ కణంలోకి ప్రవేశపెట్టడానికి తోక తొడుగు తోడ్పడుతుంది. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.